నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ లోని కుకట్పల్లిలో ఉన్నటువంటి నాక్రోబయోటిక్ లో అయితే ఉన్నాము. ఇంతకుముందు మనం నాక్రోబయోటిక్ గురించి చాలా వీడియోస్ చేయడం జరిగింది. అంటే ఈ నాక్రోబయోటిక్ వల్ల అనేక రకాల ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే కనుక రైతులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సాయిల్ ని సస్టైన్ చేయడానికి, భూమిని కాపాడుకునే విధంగా అయితే కనుక వీళ్ళు ఎప్పటికప్పుడు ఫార్మర్స్ అయితే కనుక అవేర్నెస్ కల్పిస్తూ దాన్ని తగ్గటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే రైతులకు అందిస్తున్నారు. కానీ ఇప్పుడు వరకు రైతు దగ్గర ఉన్నటువంటి పంటలో ఉన్నటువంటి మార్పులకు సంబంధించి రైతుకు కావాల్సినవి అందించారు. కానీ అలా కాకుండా భూమిలో రైతు యొక్క భూమిలో ఏముంది ఏం లేదని తెలుసుకున్నట్టయితే కనుక రైతుకి అన్ని రకాల మందులు వాడుకోకుండా అవసరమైనటువంటి వాడటం వల్ల రైతుకి ఖర్చు తగ్గేటువంటి అవకాశం ఉందని వీళ్ళైతే కనుక ఒక సాయిల్ టెస్ట్ ల్యాబ్ అయితే ఏర్పాటు చేసి దీంట్లో సాయిల్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వీరి దగ్గర మెంబర్షిప్ తీసుకున్నటువంటి రైతులకి ఫ్రీగా సాయిల్ టెస్ట్ చేయడంతో పాటు సంవత్సరం పాటు ఆ భూమిలో ఏవైతే పంటలు వేస్తారో ఆ పంటకు సంబంధించి ఎటువంటి డిసీజ్ వచ్చినా లేకపోతే ఎటువంటి మందులు వాడుకోవాలి, ఎటువంటి ఎరువులు వేసుకోవాలనేది ఎప్పటికప్పుడు రైతుకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏమైనా మందులు కావాలన్నా వీరి దగ్గర ఉన్న నాక్రోబయోటిక్ ప్రొడక్ట్స్ అన్ని కూడా 10% డిస్కౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే మనం ఇప్పుడు వచ్చేసి ఈ నాక్రోబయోటిక్ వారి సాయిల్ టెస్ట్ ల్యాబ్ లో అయితే ఉన్నాం. దీనికి సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్ సౌమ్య గారు మనతో ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఏమేమి టెస్టులు చేస్తారో, ఈ టెస్టులు చేయించుకోవడం వల్ల రైతులకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే వీరు ఇస్తున్నటువంటి ఆఫర్స్ ఏంటి అన్ని విషయాలు మనం సౌమ్య గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే దీనికి సంబంధించి పూర్తి సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే కనుక ఈ నాక్రోబయోటిక్ ప్రొడక్ట్స్ కానీ ఈ సాయిల్ టెస్ట్ గురించి కానీ వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ ల్యాబ్ టెక్నీషియన్ సౌమ్య గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాం. హాయ్ మేడం. హలో సార్. మేడం, అసలు ఇప్పుడు ఈ సాయిల్ టెస్ట్ యొక్క ప్రాధాన్యత రైతుకి అసలు ఎందుకు ఉపయోగపడుతుంది, మీ దగ్గర ఉన్నటువంటి ఆఫర్ ఏంటి, రైతులకు మీరేం చేసే సర్వీస్ ఏంటి కొంచెం చెప్పండి. ఫస్ట్ థింగ్, సాయిల్ టెస్టింగ్ ఎందుకు చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ రైతు ఒక పంట స్టార్ట్ చేస్తున్నాడు అన్నప్పుడు అసలు సాయిల్ కండిషన్ ఎలా ఉంది, దాంట్లో pH ఏ రేంజ్ లో ఉంది, ఈసీ ఎలా ఉంది, దాంట్లో అవైలబుల్ న్యూట్రియంట్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోకుండా ఎక్సెస్ అమౌంట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి అది ఈల్డ్ లోను ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఒక పంటకి ఇప్పుడు మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చేస్తున్నాం, అదేంటంటే హజార్డియస్ గానే మారుతుంది. అది వాళ్ళకి ఈల్డ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ ఆల్సో క్వాలిటీ ఆఫ్ ద క్రాప్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో మన నాక్రో ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు ఒక మెంబర్షిప్ కార్డ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తుంది. సో ఇదేంటంటే 1 year వరకు ఆల్ సర్వీసెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ ఇస్తారు, రిపోర్ట్ కి అనుగుణంగా అది సాయిల్ ని రిపేర్ ఎలా చేసుకోవాలి, ఇప్పుడు మనకి లెస్ ఉన్నాయి అని అనుకున్న, ఏదైనా ఎక్సెసివ్ ఉంది అనుకున్న అది ఎలా న్యూట్రలైజ్ చేసుకోవాలి, న్యూట్రియంట్స్ అనేది ఏ క్వాంటిటీలో మనం రికమెండేషన్స్ ఇవ్వాలి అనేది ఎవ్రీథింగ్ ఇయర్ లాంగ్ ఏ స్టేజ్ లో ఏది వేసుకోవాలి అని మన దగ్గర ఉన్న ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా టెక్నికల్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. సో వాళ్ళందరికీ కూడా ఏ క్రాప్ డ్యూరేషన్ మొత్తం ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందే కాల్ చేసి ఏ స్టేజ్ లో ఏది వేసుకోవాలి అనేది మనకి ముందే గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మీ దగ్గర సాయిల్ టెస్ట్ చేయించుకోవాలంటే రైతు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, మీ దగ్గర మెంబర్షిప్ తీసుకునే ప్రాసెస్ ఏంటి, మెంబర్షిప్ తీసుకున్న తర్వాత నుంచి రైతుకి ఎటువంటి సేవలు మీరు అందిస్తారు? రైట్, ఇప్పుడు మాకు కార్గో సర్వీసెస్ ఉన్నాయి. మనకి సాయిల్ శాంపుల్ కలెక్ట్ చేసి వాళ్ళు కార్గో చేసినా సరిపోతుంది, లేదంటే తీసుకొచ్చి ఇచ్చినా కూడా మనం సాయిల్ టెస్ట్ అనేది చేసిస్తాం. సాయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత pH, EC అండ్ మైక్రోన్యూట్రియన్స్, మ్యాక్రోన్యూట్రియన్స్ ఇవన్నిటి కూడా దాని రిపోర్ట్ బేస్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి, ఎంత డోసేజ్ లో వేయాలి అనేది పూర్తి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సాయిల్ టెస్ట్ ఏ సమయంలో చేయాలి? పంట వేసే ముందు మాత్రమే చేయాలా? ఇయర్ స్టార్టింగ్ లో మాత్రమే ఈ మెంబర్షిప్ కార్డు ఇవ్వటం కానీ సాయిల్ టెస్ట్ చేయడం కానీ అనేది స్టార్టింగ్ ఉంటుందా, మిడిల్ ఆఫ్ ది ఇయర్ అయినా ఎప్పుడైనా చేయించుకోవచ్చా? సార్, స్టార్టింగ్ చేస్తే అనేది యూస్ఫుల్ గా ఉంటది. ఇప్పుడు మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్టార్ట్ చేస్తున్నాం అని అంటే ప్లానింగ్ కానీ దాని అనాలిసిస్ కానీ చేస్తే అది ప్రాపర్ వేలో పోతుంది. లైక్ వైజ్ మనం ఒక క్రాప్ స్టార్ట్ చేసే ముందు మనం అసలు క్రాప్ కండిషన్ ఎలా ఉంది, సాయిల్ కండిషన్ ఎలా ఉంది అనేది తెలుసుకుంటే అది మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మీ దగ్గరికి సాయిల్ టెస్ట్ కోసం మట్టి నమూనాను పంపించిన తర్వాత ఎన్ని రోజులకు మీరు రిపోర్ట్ ఇస్తారు? ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏముంటాయి? రిపోర్ట్ మేము విత్ ఇన్ డే ఇచ్చేస్తాం. ఓకే, ఇమీడియట్ గా ఇచ్చేస్తాం. ఇమీడియట్ గా వచ్చేస్తాం. ఓకే, ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని భూమిలో ఏమున్నాయి, ఏమైనా తక్కువ ఉంటే కనుక ఎక్కువ యాడ్ చేయాల్సినవి కానీ అవన్నీ ఇస్తారు. 1 year పాటు కంప్లీట్ గా సర్వీస్ ఏదో ఇస్తామంటున్నారు కదా, ఏమి ఇస్తారు? 1 year పాటు అని అంటే ఇప్పుడు సీజన్ వైజ్ గా ఆయన క్రాప్ ఏం వేసుకుంటున్నాడు, ఆయన క్రాప్ షెడ్యూల్స్ వస్తాయి. యాజ్ వెల్ యాజ్ అతనికి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది లైక్ పెస్ట్ ఇన్ఫెస్టేషన్, డిసీజ్ ఏది వచ్చినా వాళ్ళు మనకు ఫొటోస్ పంపించినప్పుడు వీళ్ళు వాళ్ళతో మాట్లాడి ఏం యూజ్ చేయాలి, వాళ్ళు నాక్రో ప్రోడక్ట్స్ అని చెప్పరు, ఏం యూజ్ చేయాలి అనేది చెప్తారు. అని అంటే లైక్ షెడ్యూల్స్ ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని ముందే మనకి ఆల్రెడీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక క్రాప్ లో
ఒక స్టేజ్ ఉంటది, ఈ స్టేజ్ లో ఈ డిసీజ్ రావచ్చు, ఈ పెస్ట్ ఇన్ఫెస్టేషన్ రావచ్చు అని మనకు ఐడియా ఉంటది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి వీళ్ళు కాల్ చేసి వాళ్ళతో టచ్ లో ఉండి వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీరు నాక్రోబయోటిక్ దగ్గర సాయిల్ టెస్ట్ చేయించినప్పుడు 1 year పాటు మీరు రైతుకు కావాల్సినటువంటి గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా, అంటే మీ ప్రోడక్ట్స్ మాత్రమే తీసుకోవాలా లేదా బయట ప్రోడక్ట్స్ అయినా తీసుకోవచ్చా, ఏవైనా తీసుకోమని మీరు రికమెండ్ చేస్తారా? మేము ఏం యూజ్ చేయాలనేది చెప్తాం. అది నాక్రోది తీసుకోవాలా, సమ్ అదర్ కంపెనీ తీసుకోవాలా అనేది అది రైతు ఇష్టం. మన నాక్రో ప్రోడక్ట్స్ తీసుకున్నారు అని అంటే యాజ్ మెంబర్షిప్ కార్డు ఉంటుంది కాబట్టి దాని మీద పర్సెంటేజ్ డిస్కౌంట్ అనా, రివార్డ్స్ అనా, లేకపోతే వాళ్ళకి ఇంకా వేరే ప్రోడక్ట్ కాంప్లిమెంటరీగా రావడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ ఆఫర్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వరకు మీరు రైతులకి ఎన్ని సాయిల్ టెస్ట్ చేస్తారు, డైలీ ఎన్ని టెస్టులు చేస్తుంటారు? డైలీ నంబర్ ఆఫ్ టెస్ట్ వస్తూనే ఉంటాయి, అసలు ఖాళీ లేకుండా టెస్టులు జరుగుతూనే ఉంటాయి. ఎవ్రీ నవ్ అండ్ దెన్ టెస్ట్ వస్తూనే ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ టెస్ట్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఆల్సో అసలు ఖాళీ లేకుండా నేను అండ్ ఆల్సో నాతో పాటు కంపానియన్స్ ఉంటారు అండ్ మల్టిపుల్ డివైజెస్ ఉంటాయి. సో చేస్తూనే ఉంటాం. ఎక్కువగా ఏ ఏరియాల నుంచి టెస్ట్లు ఎక్కువ వస్తుంటాయి? 2 తెలుగు రాష్ట్రాల నుంచి చేస్తుంటారా? ఆల్సో నాట్ ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ బట్ కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా వస్తూ ఉంటాయి. ఓకే, అక్కడ నుంచి కూడా ఇక్కడికి వచ్చాయి. ఈ సాయిల్ టెస్ట్ ల్యాబ్లు డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి కదా, మీ దగ్గర ఎందుకు చేయించుకోవాలి? రైట్, గుడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు సాయిల్ టెస్టింగ్ అని అంటే ఇప్పుడు కేవీసీ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది సాయిల్ టెస్టింగ్. కానీ ద పాయింట్ ఈస్ ఏంటంటే ఇప్పుడు మనం పంపించే సాయిల్ జెన్యూన్ గా అక్కడ సాయిల్ టెస్టింగ్ జరుగుతుందా అనేది రైతుకు తెలియదు, మన సాయిలే చేస్తున్నారా అనేది తెలియదు. ఒకవేళ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ తోని దాని తర్వాత ఫర్దర్ గా ఏం చేయాలనేది కూడా గైడెన్స్ ఎక్కడ రావట్లేదు. నాక్రోలోనే ఎందుకు చేయించుకోవాలి అని అంటే ఫస్ట్ పాయింట్, మీ టెస్ట్ జరిగేటప్పుడు సాయిల్ ఓపెన్ చేసిన దగ్గర నుండి టెస్ట్ రిపోర్ట్ వచ్చేంత వరకు లైవ్ లో మేము చూపించగలము. లైవ్ లో ఇక్కడ అంటే మీకు ఆన్లైన్ లో లైవ్ చూస్తూనే వాళ్ళు చూడొచ్చు, మీరు చూడొచ్చు, మేము టెస్ట్ చేసేది చూడొచ్చు. ఫస్ట్ పాయింట్ అక్కడ జెన్యూనిటీ. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఆ రిపోర్ట్ ఇచ్చి వదిలేయకుండా దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది చెప్తుంది. అండ్ ఆల్సో ఫర్దర్ గా ఏం యూజ్ చేసి ఆ సాయిల్ ఇంకెంత హెల్దీగా ఉంచుకోవాలి అనేది. ఒకటి సార్ ఏంటనంటే మన పంట కానీ మనకి మంచి ఈల్డ్ రావాలి అని అంటే ఫస్ట్ బేసిక్ థింగ్ సాయిల్. ఎందుకంటే మనకి సాయిల్ హెల్దీగా ఉంది అని అంటే మనం ఎక్సెస్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దాని నుండి ఏంటంటే రైతుకి ఖర్చు తగ్గుతుంది అండ్ నాణ్యమైన పంట కూడా వస్తుంది. అండ్ సాయిల్ టెస్ట్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న ఫర్టిలిటీ కానీ ఆర్గానిక్ కార్బన్ కానీ ఇవి మెయిన్ థింగ్స్, వీటి గురించి తెలుస్తుంది. కాబట్టి ఫర్దర్ ఇయర్స్ లో ఒక 2-3 years వరకు వాళ్ళకి ఏం క్రాప్ వేసుకుంటే ఎలా ఉంటది ఏంటి అనేది కూడా గైడెన్స్ వస్తుంది. ఎన్ని ఫ్యాక్టర్స్ టెస్ట్ చేస్తారు సాయిల్ లో? 12 to 14 పారామీటర్స్ ఉంటాయి. ఓకే, ఆ వివరాలు సేకరించి వాటిని బట్టి సాయిల్ కి ఏం కావాలనేది యాడ్ చేస్తారు. సాయిల్ హెల్త్ ఇండెక్స్ ఉంటుంది, సాయిల్ హెల్త్ ఏ రేంజ్ లో ఉంది అనేది కూడా మనం ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఇలా ఇంత అమౌంట్ ఉందనే కాకుండా ఇది లో ఉందా, డెఫిషియన్సీ ఉందా, ఎక్సెస్ ఉందా అనేది కూడా మనకి రిపోర్ట్ లో కనిపిస్తుంది. ఓకే, ఓన్లీ సాయిల్ టెస్ట్ మాత్రమే చేస్తారు, ఇంకేమైనా అదర్ టెస్ట్లు ఏమైనా చేస్తారా? రైట్ నౌ ఇప్పుడైతే సాయిల్ టెస్ట్ ఉంది. ఓకే, సౌమ్య గారు, ఇప్పుడు సాయిల్ టెస్ట్ మట్టి పంపించాలంటే దాంట్లో కొన్ని రకాల ఫ్యాక్టర్స్ ని మనం కన్సిడర్ చేయాలి. రైతుకి అంత నాలెడ్జ్ ఉండదు. ఎవరైనా కాల్ చేసినప్పుడు మరి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా మీరు గైడెన్స్ ఇస్తారా? లైవ్ లో అసలు క్లియర్ గా మొత్తం కరెక్ట్ గా తీస్తున్నాడా లేదా అని? డెఫినెట్లీ సార్, రైతు ఒకరికి కాల్ చేసినప్పుడు సాయిల్ శాంపిల్ ఎలా తీసుకోవాలనేది కూడా వీళ్ళు చెప్తారు. ఎలా తీసుకోవాలి అని అంటే మనం డిగ్ చేసేటప్పుడు వి షేప్ లో డిగ్ చేయాలి. ఒక 20 to 30 centimeters డెప్త్ సాయిల్ తీసుకోవాలి. ఎందుకంటే పైన సాయిల్ లో మనకు అన్ని న్యూట్రియంట్స్ అవైలబిలిటీ మనకు తెలియదు. సో 30 centimeters అబౌవ్ డెప్త్ లోనే మనకి కరెక్ట్ గా సాయిల్ కండిషన్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అండ్ వి షేప్ లో కానీ జిగ్జాగ్ షేప్ లో కానీ ఎందుకు తీసుకోవాలి అంటే సాయిల్ అనేది కరెక్ట్ గా మిక్స్ అవుతుంది. ఓకే, అంటే అన్ని ప్లేసెస్ నుంచి తీసుకోవాలి. ఒక 4-5 ర్యాండమ్ ప్లేసెస్ నుండి తీసుకుంటే మనకి అక్యురేట్ గా వస్తుంది. సపోజ్ రైతు క్రాప్ వేసేసుకున్నాడు కానీ పంట దిగుబడి సరిగా రావట్లేదు, మొక్క సరిగా ఎదగట్లేదు అనుకోండి, అలాంటప్పుడు సాయిల్ లో ఏమైనా కండిషన్స్ టెస్ట్ చేయించుకోవచ్చా ఫార్మర్? చేయించుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే అతనికి కొంచెం కలెక్షన్ లో కొంచెం ప్రాబ్లం రావచ్చు. నేను చెప్పినట్టుగా జిగ్జాగ్ లో అని అంటే కొంచెం ల్యాండ్ కరెక్ట్ గా ఉంటే ఆల్రెడీ అక్కడ ప్లాంట్ ఉంది అని అంటే మళ్ళీ తీస్తున్నప్పుడు రూట్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో నేను సజెస్ట్ చేసేదైతే ముందు చేసుకోవడం బెటర్. ఏదైనా ప్లానింగ్ ముందు ఉంటేనే బాగుంటది. మేడం, ఇప్పుడు రైతు దగ్గర కొన్ని చోట్ల వాటర్ ఉండొచ్చు, తడి మట్టి అయినా పొడి మట్టి అయినా ఏదైనా ఇవ్వచ్చా, లేకపోతే ఓన్లీ పొడి మట్టి ఇవ్వాలి లేదా ఓన్లీ తడి మట్టి ఇవ్వాలి? అసలు ఎలాంటి మట్టి? లేదు, డ్రై సాయిల్ ఉంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు
తడిగా ఉంది అని అంటే దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటది. సో అక్కడ వాల్యూస్ అనేది మనకు ఫ్లక్చుయేట్ అవుతాయి. సో మాయిశ్చర్ ఎక్కువ ఉండిపోతుంది. ఇప్పుడు మనకి ఈసీ గానీ pH గానీ తీసుకోవాలని అనుకున్నప్పుడు డ్రై సాయిల్ ఉంది మనకి అని అనుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఈవెన్ ఇఫ్ ఫిల్టరేషన్ చేయడానికి కూడా. కొన్ని చోట ఇసుక నేలలు ఉంటాయి, కొన్ని చోట రెడ్ సాయిల్స్ ఉంటాయి, కొన్ని చోట బ్లాక్ సాయిల్స్ ఉంటాయి. ఇలా రకరకాల డిఫరెంట్ సాయిల్స్ ఉంటాయి కదా. ఏ సాయిల్ అయినా ఒకే రకంగా మీరు టెస్ట్ చేస్తారా, దాంట్లో వేరియేషన్స్ ఏమైనా ఉంటాయి? అలా వేరియేషన్ ఏమి ఉండదు. బట్ ఎందుకనంటే ఇది ఆటోమేటెడ్ మెషిన్. అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది అని అంటే ఇది టాబ్యులర్ అటాచ్ అయ్యి ఉంటది, మొత్తం సాఫ్ట్వేర్ అకార్డింగ్. సో జస్ట్ మనం ఏంటంటే శాంపిల్స్ ప్రిపేర్ చేసేసుకొని, యాజ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇక్కడ శాంపిల్స్ ఉంటాయి, శాంపిల్స్ ప్రిపేర్ చేసేసుకొని అక్కడ పైప్ ఉంటది. సో దాని కింద పైప్ మనం పెట్టేసామంటే ఆ పైప్ నుండి సక్ చేసేసుకొని మనకు వాల్యూస్ అనేది డైరెక్ట్ గా సిస్టమ్ లోనే వచ్చేస్తాయి. మొత్తం ఒక సాయిల్ టెస్ట్ కంప్లీట్ అవడానికి అంటే మీరు ఆ మట్టిని ఓపెన్ చేసిన దగ్గర నుంచి కంప్లీట్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఎంత టైం పట్టింది? 40 minutes పడుతుంది. 40 minutes లో రిపోర్ట్ వస్తాయి. అంటే ఈ 40 minutes కావాలనుకుంటే ఫార్మర్ వాళ్ళ మట్టిని టెస్ట్ చేస్తున్నారు లేదా అనేది అబ్జర్వ్ చేయొచ్చు, వీడియో ద్వారా లైవ్ చూడొచ్చు. ఓకే. అలాగే ఇక్కడ వచ్చిన రిపోర్ట్స్ బట్టి మీరు ఏం కావాలి ఏంటనేది గైడెన్స్ ఇస్తారు. తర్వాత అతను క్రాప్ వేసుకున్న తర్వాత క్రాప్ కు సంబంధించిన డిసీజెస్ వచ్చినా ఎప్పుడేం వాడాలి ఏంటనేది మీరు ఫ్రీగా గైడెన్స్ ఇస్తారు. అలాగే మీ దగ్గరే ప్రొడక్ట్స్ తీసుకుంటే 10% డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఇంకేం అదర్ సర్వీస్ ఉంటే కూడా అవైలబిలిటీని బట్టి యాడ్ చేస్తారు ఫార్మర్ కి. ఓకే. మొత్తం అయితే ఈ ల్యాబ్ లో ఈ సాయిల్ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఫార్మర్ కి అనవసరంగా ఖర్చు పెట్టుకోకుండా దాంట్లో ఏమైతే మిస్ అయిందో వాటిని యాడ్ చేసుకుంటే రైతుకి లాభదాయకంగా ఉంటుంది. అనవసరంగా అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులు వేయకోకుండా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ఎరువులు మాత్రం వేసుకుంటే రైతుకి ఖర్చు తగ్గుతుంది. రైట్. ఎందుకు అని అంటే ఖర్చు తగ్గుతుంది అంటే రిక్వైర్డ్ అమౌంట్ ఇస్తే, ఇప్పుడు ఎక్సెస్ ఇచ్చారు అని అంటే అక్కడ మళ్ళీ సాయిల్ ఫర్టిలిటీ కానీ రూట్ డెవలప్మెంట్ కానీ అక్కడ ఎఫెక్ట్ పడుతుంది. సో ఎంత అవసరమో అంతే ఇస్తే సరిపోతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ సౌమ్య గారు. ఇదండి చూసారు కదా, నాక్రోబయోటిక్ వాళ్ళు ఇప్పటి వరకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇవ్వడంతో పాటు రైతుకి భూమిలో ఏం ఉందో ఏం లేదో తెలుసుకున్నట్టయితే కనుక దాంట్లో ఎటువంటి న్యూట్రియంట్స్ లేవో తెలుసుకుంటే ఆ న్యూట్రియంట్స్ మాత్రం ఇవ్వడం వల్ల రైతుకి ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్ లో ఎంత వేయాలి, ఈ సీజన్ లో ఎంత వేయాలి, 30 రోజులకు కట్ వేయాలి లేకపోతే 40 రోజులకు 2 కట్టలు వేయాలి అనేది ఒక లెక్క లేకుండా రైతు భూమిలో అనవసరంగా ఎరువులు అయితే గుమ్మరించడం జరుగుతుంది. దీనివల్ల రైతుకి రోజు రోజు ఖర్చు పెరిగిపోతుంది. అలాగే వేసినటువంటి ఎరువులు అనవసరంగా వేయటం వల్ల భూమిలో పెరిగిపోయి భూమిని కూడా పూర్తిగా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతు అయితే తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఈ నాక్రోబయోటిక్ వాళ్ళ దగ్గర ఈ ల్యాబ్ టెస్ట్ లో మీ సాయిల్ టెస్ట్ చేయించుకుని దానికి కావాల్సినటువంటి కనుక మీరు మందులు కానీ లేకపోతే తర్వాత వచ్చేటువంటి వీళ్ళు ఇచ్చేటువంటి గైడెన్స్ కానీ మీరు ఫాలో అయితే కనుక మంచి లాభదాయకంగా రైతుకు ఉండేటువంటి అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వీరి దగ్గర సాయిల్ టెస్ట్ తో పాటు వీరి దగ్గర అనేక రకాల ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. వీరి దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఖచ్చితంగా తీసుకోవాలని ఏం లేదు. వీరి దగ్గర మీరు మెంబర్షిప్ తీసుకుని సాయిల్ టెస్ట్ చేయించుకున్న తర్వాత సంవత్సరం పాటు వీళ్ళు గైడెన్స్ ఇవ్వడంతో పాటు వీరి మందులే వాడాల్సిన అవసరం లేదు. వీరు చెప్పినటువంటి మందులు మీరు బయట ఎక్కడ దొరికినా మీ దగ్గరలో వీళ్ళ దగ్గర తక్కువగా వస్తున్నా ఎక్కడైనా తీసుకునేటువంటి అవకాశం అయితే కనుక నాక్రోబయోటిక్ వాళ్ళు అయితే ఇస్తున్నారు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.